అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. లో బాబురావు అనే ఓ సాధారణ వ్యక్తి ప్రారంభించిన నిలోఫర్ కేఫ్ అంబియన్స్ అయితే అదిరిపోతుంది. హైదరాబాద్ లో ఎక్కడెక్కడ నిలోఫర్ బ్రాంచెస్ ఉన్నాయి? ఇప్పుడు బంజారాలో ఉన్నది, హిమాయత్ నగర్ లో ఉన్నది, గచ్చిబౌలిలో ఉన్నది, మళ్ళా ఎయిర్పోర్ట్ లో 4 ఉన్నాయి. మీరు యజ్ఞోపవీతం ఆయనకి చేయించారు కదా, దాని గురించి చెప్పండి సార్. నాకు ఒకరికి అడిగింది దేవుడు, అంటే మిమ్మల్ని అడిగాడా? దర్శనానికి పోయినా అందరికీ నమస్కారం, నేను స్వరూపపట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్ అనగానే ఇరానీ చాయ్ గుర్తొస్తుంది. ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్స్, బన్ మస్కా అనగానే నిలోఫర్ కేఫ్ గుర్తు రావడం అనేది కామన్. బాబురావు అనే ఓ సాధారణ వ్యక్తి ప్రారంభించిన నిలోఫర్ కేఫ్ ఇంటర్నేషనల్ లెవెల్ కి ఎదిగింది. ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా శాఖోపశాఖలుగా విస్తరించింది. ఇప్పుడు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో వెజిటేరియన్ నార్త్ ఇండియన్ కజైన్స్ తో నిలోఫర్ చత్ ని ప్రారంభించారు. పదండి లోపలికి వెళ్ళి నిలోఫర్ చత్ ఎలా ఉందో చూద్దాం. నిలోఫర్ చత్ పేరుతో ఏర్పాటు చేసిన రూఫ్ టాప్ రెస్టారెంట్ ఎలా ఉందో లోపల చూద్దాం. టెర్రస్ మీద ఏర్పాటు చేసిన నిలోఫర్ చత్ ఎంత బాగుందో, అంబియన్స్ అయితే అదిరిపోతుంది. లోపలికి రాగానే మ్యూజిక్ కావచ్చు, అలాగే ఈ కలర్ కాంబినేషన్, ఇంటీరియర్ డిజైనింగ్ ఎంత క్లాస్ గా అనిపిస్తుందో. డే టైంలోనే ఇలా ఉంది అంటే నిలోఫర్ చత్ నైట్ టైంలో ఇంకెంత బాగుంటుందో అనిపిస్తుంది. ఇటు చూస్తే మనకి హైదరాబాద్ కమిషనరేట్ కనిపిస్తుంది. ఎంత విశాలంగా కనిపిస్తుందో చూడండి నిలోఫర్ చత్. మొక్కలు, గ్రీనరీ, లైటింగ్, అంబియన్స్, మ్యూజిక్, వాటర్ ఫౌంటైన్స్, ఇన్సైడ్ అవుట్ సైడ్ సిట్టింగ్ తో నిజంగా నిలోఫర్ చత్ అనేది సూపర్ గా ఉంది. నార్త్ ఇండియన్స్ నే కాదు, మన సౌత్ ఇండియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసేలా కనిపిస్తోంది. నిలోఫర్ కేఫ్ చైర్మన్ అండ్ ఫౌండర్ బాబురావు గారు నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, నిలోఫర్ కేఫ్ బ్రాంచెస్ హైదరాబాద్ లో చాలా చోట్ల ఉన్నాయి. మళ్ళీ నిలోఫర్ చత్ పేరుతో ఈ రెస్టారెంట్ ఎందుకు ఏర్పాటు చేశారు? కస్టమర్ కి ఏమంటుండే అంటే ఒక రోటీ, నాను, పరాటా కావాలను. ఇంకా మా కస్టమర్కి ఏమున్నాయి, ఎవరికైనా గెస్ట్ వస్తే రోటీ, నాన్, బిర్యానీ కావాలన్నాడు. అందుకోసం ఈ నిలోఫర్ బంజారాలో నిలోఫర్ ఉన్నది, దాని మీద నిలోఫర్ చత్ అని 200 సీట్లతో ఓపెన్ చేసినాము. దానిలో వెరైటీగా మన రుమానీ పాపడ్ ఉంది, దానిలో కొత్త ఐటమ్ తందూర్లా మీకు బీట్రూట్ నాన్ ఉన్నది, చార్కోల్ నాన్ ఉన్నది, పరాటా ఉన్నది, బిర్యానీ ఉన్నది, అండ్ మన సోయా కబాబ్ అని కొత్త ఐటమ్ యాడ్ చేసినాం. కస్టమర్కు బాగా రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పుడు 3 రోజులు ఓపెన్ అయ్యి చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాం. కస్టమర్ హ్యాపీ ఉన్నది. ఇంకొకటి రేట్ అయినా రీజనబుల్ పెట్టిండు, అంటే మార్కెట్ కన్నా తక్కువ రేట్ ఉన్నది, ఇంకా క్వాలిటీ మంచిగా ఉన్నది. సార్, ఆల్రెడీ ఇదే బిల్డింగ్ లో నిలోఫర్ కేఫ్ ఉంది, మళ్ళీ టెర్రస్ మీద నిలోఫర్ చత్ ఏర్పాటు చేశారు కదా, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? హైదరాబాద్ లో ఎక్కువ శాతం మంది డైనింగ్ కావాలన్నారు, సాయంత్రం డిన్నర్ కావాలన్నారు. దానికోసం ఈ గార్డెన్ టైప్ ఓపెన్ చేసినాం. అది పురాగా లోపల ఏసీ ఉంటుంది, ఇది గార్డెన్ టైప్ ఉంటుంది, 200 సీట్ల కెపాసిటీ ఉన్నది. అందుకోసం ఇక్కడ ఓపెన్ చేసినాం. ఇక్కడ ఇంకా హైదరాబాద్లో మీకు 200 సీట్ల కెపాసిటీలోని మీకు చెత్త అని పేరున్నది. ఇట్లా ఇక్కడ టెర్రస్ అంటారు కానీ చెత్త పేరుతో ఓపెన్ చేసి హిందీలో, కానీ బాగా రెస్పాన్స్ గార్డెన్ టైప్ ఉన్నది. ఇంకా ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తున్నారు ఇట్లా కావాలని. సార్, నిజంగా పొగడ్తా అని కాదు కానీ నిలోఫర్ చత్ చాలా బాగుంది సార్. ఇంత మంచి టెర్రస్ రెస్టారెంట్ అనేది ఇదేనేమో అనిపిస్తుంది. ఇంటీరియర్ ఎంత అద్భుతంగా చేయించారు. ఇంతకీ ఎవరు సార్ దీనికి అంతా వెనక ఉండి నడిపించింది, ఇంత అద్భుతమైన డిజైనింగ్ చేయించింది? అంటే ఇవాళ రేపు ఏముందంటే ఎక్కడ టేస్ట్ వచ్చినా కానీ, ఎవరి ఇంటికాడ వచ్చినా కానీ అంబియన్స్ బాగుండాలి, అట్మాస్ఫియర్ బాగుండాలి, చెట్టు వాతావరణం బాగుండాలి, అక్కడ హ్యాపీగా తినబుద్ధి అవుతున్నాం. అందుకోసం ఓపెన్ చేస్తాను. ఇక్కడ కూర్చుందాం సార్, ఎందుకంటే నాకు ఈ వ్యూ పాయింట్ అనేది చాలా నచ్చింది.
సరే, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఎదురుగానే ఎంత బాగుందో, ఇటు నుంచి చూసినప్పుడు హైదరాబాద్ వ్యూ కూడా కనిపిస్తుంది. దానికోసమే కమిషనరేట్ కనబడుతున్నది. ఇంకా గాలి వాతావరణం బాగుంది, అందుకోసం ఇది ఛత్ అని ఓపెన్ చేసినాము. ఇక్కడ టెర్రస్ అంటారు ఇంగ్లీష్లో, మేము ఛత్ అని పేరు మీద కాబట్టి ఓపెన్ నార్త్ ఇండియన్ క్వాలిటీ బాగుంటుంది. ఇంకా ప్లస్ తందూరి నాన్లా కొన్ని వెరైటీలు ఉన్నాయి. మన బీట్రూట్ నాన్ ఉన్నది, చార్కోల్ నాన్ ఉన్నది, మళ్ళా సోయా కబాబ్ ఉన్నది, రుమానీ పాపడ్ అని ఉన్నది, అని లచ్చా పరాఠా ఉన్నది. అది కొత్త ఐటమ్ ఇక్కడ నార్త్ ఇండియన్ ఐటమ్. హైదరాబాద్లో ఎక్కడెక్కడ నిలోఫర్ బ్రాంచెస్ ఉన్నాయి? ఇప్పుడు బంజారాలో ఉన్నది, హిమాయత్ నగర్లో ఉన్నది, గచ్చిబౌలిలో ఉన్నది, మళ్ళీ ఎయిర్పోర్ట్లో 4 ఉన్నాయి. పాత లకడీ కప్పుల్లో 2 ఉన్నాయి. ఇప్పటిదాకా 9 బ్రాంచ్ అయిపోయింది. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? మాకు వెంకటేశ్వర స్వామి. అవును, మీరు యజ్ఞోపవీతం ఆయనకి చేయించారు కదా, దాని గురించి చెప్పండి సార్. ఏం లేదు, దర్శనానికి పోయినా నేను, నాకు నేనెవరు తెలియదు, వాళ్ళు అడిగిండ్రు నాకు యజ్ఞోపవీతం ఇస్తావా అంటే ఇస్తా అని అనుకున్నా. ఇప్పటిదాకా తిరుపతిలో ఎవరికైనా అడగలేదు లైఫ్లో, నాకు ఒకరికి అడిగిన దేవుడు అడిగిండు. మిమ్మల్ని అడిగాడా? డైరెక్ట్ అడిగిండు. ఎలా అడిగాడు? అక్కడ వేణుగోపాల్చారి అని అయ్యగారు ఉన్నాడు, నేనెవరు ఆయన తెలియదు. దర్శనానికి పోయినాం, నాకు అడిగారు ఇట్లా ఇస్తావా అంటే, పైన దేవునికి యజ్ఞోపేతం ఉండే, కింది దానికి లేకుండే, ఆ కింది పైన యజ్ఞోపేతం కింద పోతున్నది, అందుకోసం కావాలన్నా మీరు ఇస్తారా అంటే నేను ఇస్తా అన్నా. అయిపోయి ఇస్తా అన్నా. మళ్ళీ ఒక 20 మినిట్స్ అక్కడనే మాట్లాడినాం. ఒక నెలలో ఎంక్వైరీ అయింది, 13 రోజులు. అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, యజ్ఞోపవీతం అంటే దేవునికి ఇచ్చాడు అది, అంటే బట్టి వేరే ఎవరి దగ్గర తీసుకోండి. అంటే బిజినెస్ ఏం చేస్తున్నాడు ఎంత కష్టపడి, ఆ దేవుడే నాకు అడిగిండు, అందుకోసం నేను ఇస్తాను. మద్రాసులో మన అది జ్యువెలర్ ఉన్నారు, మన జిఆర్టీ జ్యువెలర్స్ అని ఉన్నది మద్రాసుకి, వాళ్ళతో చేపించి ఇచ్చేస్తున్నాం. వజ్రాలు కూడా పొదిగించారు కదా, అందులో ఎంత బంగారం ఉంది? ఎన్ని బంగారం? 3 కిలోలు 400 బంగారం ఉన్నది, 1 crore డైమండ్ ఉన్నది, 4.5 కోట్లది ఆ దేవుడి సమర్పించి ఇచ్చినాం. ఎలా అనిపించింది ఆ యజ్ఞోపవీతం స్వామి వారికి సమర్పించిన తర్వాత? అంటే దేవునికి 10 కోట్లు 20 కోట్లు 100 కోట్లు ఇస్తారు, నాకు అడిగిందే గొప్పతనం. లైఫ్ లో తిరుపతిలో అడిగిందంటే నాకు ఒకరికే, అది అడిగిందంటే దేవుడు ఏమో నాకు తెలియదు, కానీ నేను కస్టమర్కు దేవుడు అనుకుంటా, ప్రతి కస్టమర్కు, అందుకోసం నాకు ఇచ్చిండు అన్ని అనుకుంటున్నాను. దేవుడు అనుకుంటాడు, ఆ పైసలు అయిన కస్టమర్ పైసలే. నేనేమనుకుంటా, అది యజ్ఞోపవీతం ఇచ్చినాం కదా 4 కోట్లు అన్నది, అందులో నాకు ఏ కస్టమర్, ప్రతి ఒక్క కస్టమర్కి ఒక గవ్వ ఉన్నదని నేను అనుకుంటున్నా. నిజమే. నిలోఫర్ బాబురావు గారు అనగానే ఆయన ఒక విజేత అని చెబుతూ ఉంటారు. మీ స్టోరీస్ ఎన్నో కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. ఒక చాయ్ దుకాణంతో మొదలైన మీరు ఈరోజు కోట్లకి పడగలెత్తారు, స్వామి వారికే యజ్ఞోపవీతం బంగారం ఇచ్చే స్థాయికి వచ్చారు. ఎలా మొదలైంది సార్ మీ ప్రస్థానం? మా సిరిపుర్ కాగజ్ నగర్ దగ్గర 30 కిలోమీటర్ల అగ్గాం ఊరు, చిన్న ఊరుండే. ఈరోజు ఒక 65 ఏళ్ళ కింద, ఆ టైంలో మా ఇంటికాడైనా చదువు చెప్పే పరిస్థితి లేకుండే. చంద్రపూర్ మహారాష్ట్రలో వైశ్యులు మా కమిటీ ఉంటుంది, 100 రూపాయలు ఇచ్చి 100 మంది హాస్టల్లో ఉండొచ్చు. దానిలో ఒక 5 మెంబర్కి ఫ్రీగాని తినిపిస్తుండే అన్నం. దానిలో నేను ఫ్రీగా ఒకరిని అక్కడ హాస్టల్లో ఉన్నా. అన్నం తింటుండే అక్కడ ఉంటుండే. కానీ బట్టల కోసం కానీ బుక్ల కోసం కానీ పైసలు కావాలంటే నేను బట్టల దుకాణంలో పనిచేస్తుండే 2 hours. ఆ బట్టల దుకాణంలో పనిచేసి 2 hours పుస్తకాలు బుక్కులు ఇట్లా 9 o'clock దాకా నేను చేసుకున్నా. 1 రూపాయి మా ఇంటికాడ అడగలేదు, 9 class దాకా. 10 class అయినప్పుడు నాకు 100 రూపాయలు కావాలంటే బుక్కులు కొనేటందుకు మా ఇంటికాడకి పోయినా, పరిస్థితి లేకుండే 100 రూపాయలు ఇచ్చేటప్పుడు ఆ టైంలో, అంటే 55-60 years బ్యాక్ లేకుండే. వాళ్ళు ఏం చేసినంటే, ఇప్పుడు మ్యాట్రిక్ అయితే 10 class అయితే మన పరిస్థితి బాగా అవుతుందని ఒక ఆవు ఉండే మా దగ్గర, ఆవు అమ్మి నాకు 100 రూపాయలు ఇచ్చింది.
నాకు వాళ్ళని బాధ. ఇంటికాడ అడిగినా నేను, మా పక్కలో అడిగిన ఎందుకోసం ఆవు అమ్మిందంటే నీకు 100 రూపాయల కోసం అమ్మిందంటే నాకు బాధ అనిపించింది. మా డాడీకి అడిగితే మాకు 10th క్లాస్ అయితే మా ఫ్యామిలీ మంచిగా అవుతుంది అందుకోసం అమ్మినా అన్నాడు. నువ్వు ఏం లేదు, నీ డబ్బు వచ్చినాక ఏదైనా బిజినెస్లో సంపాదించినాక బీద వాళ్ళకి సాయం చేయాలన్నాడు. నేను ఇప్పుడైనా క్యాన్సర్ హాస్పిటల్లో 29 ఏళ్ళ 500 మందికి టిఫిను రోజు 300 మందికి అన్నం ఇస్తున్నా. ఇంకా ఎవరైనా అక్కడ చనిపోతే డెడ్బాడ్ అయిన తోలిచ్చిన నేను అన్ని గరీబ్ వాళ్ళకి సేవ చేసుకుంటూ వచ్చిన. అందుకోసం ఈ రోజైనా చేస్తున్నా, ఈ రోజైనా క్యాన్సర్ హాస్పిటల్ కానీ తలసీమియా కానీ సపోర్ట్ చేస్తున్నా. అదే నాకు ఆశీర్వాదంతో ఇవాళ ఈ స్టేజ్లో వచ్చిన. నీలోఫర్ కేఫ్ ఎందుకు పెట్టారు సార్? నీలోఫర్ కేఫ్ అంటే నిజాం సర్కార్ కోడల పేరు. నీలోఫర్ అంటే నీలోఫర్ హాస్పిటల్ అని అక్కడ నిజాం సర్కార్ కోడలు ఏం చేసిందంటే బీదవాడ, ఆమె నిజాం సర్కార్ ఉన్నప్పుడు ఒక బీదవాడ చనిపోయింది, పిల్లాడు చనిపోతే హాస్పిటల్ లేకుండా ఆమె ఏం చేసిందంటే నీలోఫర్ కోడలు మన బంగారం అమ్మి నీలోఫర్ హాస్పిటల్ తయారు చేసింది. ఆమె బంగారం అమ్మి నీలోఫర్ హాస్పిటల్ తయారు చేసింది. ఆ నీలోఫర్ హాస్పిటల్ తయారు చేసినాక ఆమె ఏం చేసిందంటే రూపాయి తీసుకోకూడదు, దాని ట్రీట్మెంట్ ఎంత పెద్దగా అయినా కానీ రూపాయి తీసుకో. ఇప్పుడైనా హాస్పిటల్లో రూపాయి తీసుకుంటలేదు, ఎందుకంటే అప్పటి నుంచి ఆమె చెప్పినట్టు గవర్నమెంట్ అయినా ఫాలో చేస్తున్నది. నీలోఫర్ హాస్పిటల్ పెట్టినాక ఒక ఇరానీ ఆయన ఏం చేసిండంటే నీలోఫర్ హాస్పిటల్ ఉన్నది, చార్మినార్ ఉంటే చార్మినార్ క్యాఫే, నీలోఫర్ ఉంటే నీలోఫర్ క్యాఫే అని ఇరానీ ఆయన ఓపెన్ చేసిండు. అక్కడ నేను క్లీనర్గా పనిచేసిన. అక్కడ క్లీనర్గా పనిచేసి కాంటాక్ట్ మీద తీసుకొని నీలోఫర్ అదే పేరు మీద ఇవాళ నీలోఫర్కు నడిపిస్తున్నా అంతే. సార్ ఇక్కడైతే బయట సిట్టింగ్ చాలా బాగుంది, లోపల కూడా ఇన్సైడ్ స్టార్ట్ చేసినట్టున్నారు కదా? ఒక ఫ్యామిలీ వచ్చినాక ఒక 20 మంది 15 మంది ఒకటే దాగలు కావాలంటారు. దానికోసం సోఫా అరేంజ్మెంట్ చేసినాము, పిల్లలైనా కూర్చుంటారు సైడ్లో, అందుకోసం ఇది ఓపెన్ చేసినాము. ఇంకా లైవ్ ఇక్కడ మీకు కనబడుతున్నది లైవ్ కిచెన్ ఇక్కడే. లైవ్ కిచెన్ ఉన్నది, ఇక్కడ కూర్చుండచ్చు, లైవ్ కిచెన్ చూడవచ్చు. లైవ్ కిచెన్ చూసారా ఎంత బాగుందో, మనకేం కావాలో అడిగి మరి ఇక్కడే వండించుకుని చక్కగా రుమాని పాపడు కొత్త ఐటమ్ ఇది. ఫస్ట్ రాగానే ఏం చేస్తామంటే ఫ్యామిలీ రాగానే రుమాని పాపడ్ ఇస్తాం. చూసారా పాపడ్? మీరు చూడలేదు పాపడ్? లేదు, చూసాను ఇందాక అక్కడ ఏదో డిస్ప్లేకి పెడితే. రుమాని పాపడ్ ఇచ్చినాం. ఎందుకు ఇస్తున్నాం అంటే వచ్చిన మళ్ళీ ఫుడ్ ఆల్రెడీ ఇచ్చినాక ఆ పాపడ్ ఇస్తే ఒక 15 నిమిషాలు వెయిట్ చేయొచ్చు. పాపడ్ తినుకుంటా మంచిగా వెయిట్ చేయాలి. అది కాంప్లిమెంటరీనా, ఫ్రీగా ఇస్తారా? ఇప్పుడైతే కాంప్లిమెంట్ ఇస్తున్నాం, తర్వాత దానికి ఇప్పుడు కాంప్లిమెంటరీ ఎందుకు ఇస్తున్నాం అంటే ఒక టైం దాన్ని. ఓకే సార్, బాగుంది. ఇంతకీ బిల్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ? ప్రైసెస్ బాగా హైదరాబాద్ లో చాలా తక్కువ. అంటే ఈ లెవెల్ హోటల్లో ఈ ఐటమ్ 5 స్టార్ లెవెల్, 3 స్టార్స్, 1 స్టార్ లెవెల్ కన్నా తక్కువ రేట్ ఉన్నది. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు, ఓన్లీ 12 o'clock నుంచి 4 o'clock దాకా, మళ్ళీ 7 o'clock నుంచి నైట్ 1 12 ఉంటుంది. ఓన్లీ నార్త్ ఇండియన్ ఫుడ్ ఉంటుందా సార్, లేదంటే హైదరాబాద్ ఫుడ్, సౌత్ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఓన్లీ నార్త్ ఇండియన్? కానీ ఫుడ్ కొన్ని నేను ఐటమ్స్ టేస్ట్ చేశాను, నిజంగా చాలా బాగున్నాయి. ఇంకా నార్త్ ఐటమ్, నార్త్ ఇండియన్లా ఇట్లాంటి ఐటమ్ హైదరాబాద్ లేదు. మినిమం చార్కోల్ నాన్ ఉన్నది, బీట్రూట్ నాన్ ఉన్నది, మన పరాటా ఉన్నది, రుమానీ పరాటా ఉన్నది. దాని రుమానీ రోటీకు దానికి పాపడ్ తయారు చేసిన రుమానీ పాపడాన్ని, రుమానీ రోటీకే పాపడాన్ని చేస్తున్నాం. బాగుంది సార్, మీరు ఏది స్టార్ట్ చేసినా గానీ అది సక్సెస్. ఆ విజయం అనేది ఎప్పుడు మీకు రెడీగానే ఉంటది మీ ఇంటి తలుపు తట్టడానికి. సో ఖచ్చితంగా నీలోఫర్ చత్ కూడా అలాగే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది అని అనుకుంటున్నాం. మీకు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్.